సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో అంటే సర్కారు ఒక మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థమయ్యేది, అర్థం కావాల్సింది ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికీ తెలియదు. సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికీ తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళలందరికీ చెప్తున్నాను, మీ కష్టము మీకే తెలుసు, మీ కష్టము మహిళలకే తెలుసు, మీ కష్టం మహిళగా నాకు తెలుసు. ఇల్లు నడపడము అంటే సామాన్యమైన విషయం కాదు. ఇల్లు నడపాలి అంటే మీరు చేయాల్సిన త్యాగాలు ఎన్నో. మీ అవసరాలను పక్కన పెట్టి, మీ కోరికలను పక్కన పెట్టి, భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన, మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరూ మెచ్చుకోరు. మీ నెత్తిన ఎవరూ కిరీటాలు పెట్టరు. అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి. వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అమ్మా, మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి, బియ్యం అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇలా ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి. కానీ ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు. శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండడో, చంద్రగ్రహణం ఉండదో, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాడు. వెళ్తే మా ఏపీఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రా బాబు అని మోడీ అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడు, మోసం చేయటానికి వెనకాడు. అధికారం వచ్చినాక సెక్రటేరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయి బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు. కులాల మధ్య చిచ్చులు పెడతాం, వీళ్ళని దాంట్లో కలుపుతా, దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా తల్లుల సహనాన్ని పరీక్షించలేము. పాపం 1.5-2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రాని క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం.